హాయ్ వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు. ఈరోజు కనుమ స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ. సో నేను 1 అవర్ ముందే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఈ చికెన్ మొత్తం 1 kg. దీంట్లో ఏం లేదండి, ఉప్పు కారం పసుపు అంతే వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 చిల్లీస్ అండి, పచ్చిమిర్చి కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. నేను ఈ చికెన్ వచ్చేసి మట్టి ముకుడులో చేస్తున్నానండి. మట్టి ముకుడులో చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే కాకుండా చాలా వరకు ఇంట్లో వంటకాలన్నీ కూడా మట్టి ముకుడులోనే చేస్తాము. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తం ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగిపోవాలండి, మగ్గాలి. అల్లం వెల్లిపాయ కూడా అప్పటికప్పుడు పేస్ట్ రెడీగా ఫ్రెష్గా చేసుకుంటాను. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాంట్లో వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా అల్లం వెల్లుల్లిపాయ మొత్తం ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోవాలండి. మంచి పచ్చివాసన పోయేంత వరకు మగ్గిపోతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ జార్కి ఒక పెద్ద ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఒక 2 టమాటాలు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చిన్న పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. సో టమాటా వేసుకుంటే డైరెక్ట్గా ఇలా కాకుండా ఇలా వేసుకుంటే మంచిగా గ్రేవీగా వస్తుందండి కర్రీ. ఇదంతా పేస్ట్ నేను పక్క పెట్టుకున్నాను. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసేస్తాను. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది చికెన్ మొత్తం వేసేసి, చికెన్ ముందు మొత్తం ఎటువంటి నీళ్లు వేయకుండా చికెన్ మొత్తం దీంట్లో నూనెలో వేగిపోవాలి. ఇట్లా వేగితే మనకు ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పట్టుకుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మొత్తం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇవి వేసేసిన తర్వాత కొంచెం అండి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మీరు చూసుకోండి, ముక్కను బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసేసుకొని మనం మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గిస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. కొంచెం ఇదంతా దగ్గరికి అయిపోవాలి. చూసారు, ఇలా మనకి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం గరం మసాలా యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గిస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనకి కొత్తిమీర ఫైనల్గా వేసుకోవాలి. మనకి మట్టి ముగుడు బాగా సెగ ఉంటుందండి, కాబట్టి చూసుకోవాలి, అడుగు అంటుకోకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. నీరు కొంచెం ఉందనగానే మనం మట్టి ముగుడు ఆఫ్ చేస్తే ఏంటంటే మనకి ఆల్రెడీ దానికి సెగ ఉంటుంది కదా, ఆ సెగ ఇంకా తొందరగా కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. ముందుగానే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, కొంచెం నీరు ఉండగానే. ఆ వేడికి మిగతాది మొత్తం కూడా మగ్గిపోతుంది. సో చిక్కగా భలే వచ్చింది గ్రేవీ కూడా. చాలా సింపుల్గా ఎటువంటి ఎక్స్ట్రా మసాలాలు ఏమీ లేకుండా సింపుల్ టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. గారెలు, మిరపగారెలు దాంతో కాంబినేషన్. ఈ కనుమకి మా ఇంట్లో స్పెషల్ అంటే చికెన్ కర్రీ, గారెలు చేసుకుంటాం కదా, మా ఇంట్లో ఈ విధంగా చేశాను. సో మీ ఇంట్లో ఏం చేశారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ హెల్తీ వంటకాలు.